హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఈరోజు మీకు మా గిరిజనులు ఇష్టంగా తినే ఆకుకూరను అయితే చూపిస్తాను, చూసేయండి. తొలకరి చినుకులకు మొలిచిన పచ్చగూరనైతే కోస్తున్నాం, చూసేయండి ఫ్రెండ్స్. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. గిరిజనులకు ఇష్టమైన ఆకుకూరను పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు ఇష్టంగా తినే ఈ ఆకుకూరను చింత చిగురుతో వండి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా పొయ్యి మంట చేసుకొని దాకైతే పెట్టుకోవాలి. దాకా వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం తగినంత జీలకర్ర వేసుకొని అవన్నీ కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న పచ్చగూరను అయితే వేసేసుకోవాలి. పచ్చగూర కొంచెం మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. పచ్చగూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు అంటుకోకుండా. పచ్చగూర కొంచెం మగ్గిన తర్వాత తగినంత కల్లుప్పు అయితే వేసుకొని గరిటితో కలుపుకోవాలి. గుమగుమలాడే పచ్చగూర అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి.